మనం ఎస్ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మలమందు నీవీయ మలమగుటియో కృప మలమందువై వెలుగు అరుణాచల. తాత్పర్యం, ఓ అరుణాచల, నీ దయ నా దేహభ్రమలన్నిటినీ తీసివేసింది. అయినా మళ్ళీ నా అవిద్యాస్థితిని అంటే మోహాన్ని ఎట్లా పొందగలను? లౌకిక మమకారాలనే అజ్ఞానాన్ని లౌకిక మమకారాల అనే అజ్ఞానాన్ని పోగొట్టడానికి కదా అరుణగిరిగా నువ్వు వెలిసావు అని రమణ భగవాన్ అరుణాచలేశ్వరునికి ప్రార్థిస్తున్నారు. ఒక వ్యక్తి తన నిజ స్వతాత్పర్యం ఏమిటో తెలుసుకునే వరకు వేసిన ప్రశ్న వేయకుండా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. అస్వాభావికమైనవన్నీ స్వభావం అనుకుని భ్రమపడతాడు మానవుడు. ఈ భ్రమ మనిషికి కప్పిన తెర తొలగిపోయే వరకు స్వతాత్పర్యం అంటే ఏమిటో బోధపడదు. భ్రమ తొలగటం అంటే మనసు అదుపులో ఉండటం అంటే నానాకార దృష్టి పోయి ఏకాకార దృష్టి కలగడం. అది తెలిసినప్పుడు భ్రమ తొలగి అంతా స్వాభావికమే అవుతుందని భగవాన్ రమణులు ఒకసారి చెప్పారు. ఈ భ్రమ పోవాలంటే అరుణగిరి దర్శన ప్రదక్షిణ పాత్ర చాలా ఉన్నదని రమణులు లౌకిక మమకారాలనే అజ్ఞానాన్ని పోగొట్టడానికే కదా అరుణగిరిగా నువ్వు వెలిసావు అని రమణులు ఈ చరణంలో మనకు చెప్పకుండానే చెప్పారు. నెక్స్ట్ 77వ చరణం. మానముగుని చేరువారి మానము బాపి నిరభిమానత వెలుగు అరుణాచల. మానముగుని చేరువారి మానము బాపి నిరభిమానత వెలుగు అరుణాచల. అంటే ఓ అరుణాచల, నేను అనే అభిమానముతో నీ దగ్గరకు వచ్చిన భక్తుల అహంకారాన్ని పోగొట్టు. అహంకారం అంటే అంధకారం అని మనందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే నేను అనే అభిమానంతో నీ దగ్గరికి వస్తారో ఆ భక్తుల యొక్క అహంకారాన్ని పోగొట్టు. వారి హృదయాలలో వైరాగ్య స్థితిని కలిగించి నిరభిమానముగా ప్రకాశించు. నిరభిమానముగా అంటే అభిమానం, నేను అనేటువంటి అభిమానం లేకుండా వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించు అని రమణ భగవాన్ అరుణాచలేశ్వరునికి ప్రార్థిస్తున్నారు. నిద్రపోయే ముందు విశేషంగా ఏం చెప్పారంటే, నిద్రపోయే ముందు నిద్ర నుండి మేల్కొన్న వెంటనే నేనెవరు అని ప్రశ్నించుకోవాలట. నిద్రపోయే ముందు, నిద్ర నుండి మేల్కొన్న వెంటనే హూ యామ్ ఐ, నేనెవరిని అని ప్రశ్నించుకోవాలట. ఈ 2 సమయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క త్రుటి కాలం పాటు ఉంటుంది. ఈ 2 సమయాల్లో అఖండమైనటువంటి విశుద్ధ ప్రజ్ఞ అంటే జ్ఞానజ్యోతి వెలుగుతుంటుంది మనలో. విశుద్ధ అంటే శుద్ధమైనటువంటి ఒక జ్ఞానజ్యోతి మనలో ఒక త్రుటి కాలం అంటే సెకండ్ కంటే తక్కువ కాలం ఆ పాటలో ఉంటుందట. మనం పడుకునే ముందు, మేల్కొనే ముందు. ఇవి ధ్యానానికి ఉత్తమ సమయాలు. మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. నేనెవరు అనే విచారణతో మనస్సు అణుగుతుంది. ఈ నేను అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనలను అణగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణగిపోతుంది. ఎంత చక్కగా చెప్పారు రమణ భగవాన్. మనం పడుకునే ముందు, మనం మేల్కొన్న వెంటనే మనం ప్రశ్నించుకోవాలట, నేనెవరు అంటే అప్పుడు మన అహంకారం, నేను అనే స్వగర్వాన్ని కానీ లేకపోతే స్వాభిమానం కానీ అణిగిపోయి సర్వం ఏకమైనటువంటి భావన మనలో కలుగుతుంది. నేను విశ్వంలో ఉన్నాను, విశ్వం నాలో ఉంది అనే భావన కలుగుతుంది. అప్పుడు
ఏమవుతుందంటే ఇది ధ్యానానికి ఉత్తమ సమయం అంట. మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. నేనెవరు అనే విచారణతో మనస్సు అణుగుతుంది. ఈ నేను అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనలను అణగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణిగిపోతుంది. నేను అనే ఆలోచన ఇన్ని ఆలోచనలు నశింపచేసి తాను నశిస్తుంది అని రమణులు చెప్పారు. ఈ శక్తిని కలిగించమని ఈ చరణంలో రమణులు అరుణాచలేశ్వరుని కోరారు. 78వ చరణం. మించగా వేడెడు కించజ్ఞుడును నను వంచింపకను బ్రోవు మరుణాచల. తాత్పర్యం, ఓ అరుణాచల, నన్ను మించిన వారి ముందు నేను అల్పుడును. ఓ అరుణాచల, నన్ను మించిన వారి ముందు నేను అల్పుడును. నన్ను మించిన వాడివి నువ్వు కనుక నీ ముందు నేను అల్పుడును. ఇదిగో ఈవేళ రేపు అంటూ మాటలతో నన్ను మోసము చేయక వెంటనే కాపాడవయ్యా. ఓ అరుణాచల, నేను ఒక మూర్ఖుణ్ణి, కొంత మాత్రమే తెలిసిన వాడిని. భరించలేని బాధలు నన్ను పీడిస్తున్నప్పుడు వాటిని తట్టుకోలేని సమయాల్లో మాత్రమే ఓడిపోయి నీ పాదాల దగ్గరకు చేరుతాను. ఇతర సమయాలలో నిన్ను గర్వంతో తలుచుకోను. ఇతర సమయాల్లో ఎప్పుడైతే బాధలు వచ్చాయో అప్పుడు మనకు భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుడా నన్ను రక్షించు, మనం అభిషేకాలు చేస్తాం, పూజలు చేస్తాం, గ్రహ దోషాల కోసం ఇటువంటి పరిగెడతాం. కానీ ఎప్పుడైతే అన్ని సక్రమంగా జరుగుతున్నాయో ఆ భగవంతుని తలుచుకోము. ఇతర సమయాలలో నిన్ను గర్వంతో తలుచుకొని అంతా నా వల్లే జరుగుతుంది, నా విజ్ఞానంతో, నా జ్ఞానంతో, నా తెలివితేటలతో, నా పదవితో, నా యొక్క మంది మార్బలంతో ఇవన్నీ నడుస్తున్నాయని మనిషి అనుకుంటాడు. అప్పుడు నీవు గుర్తురావు. నిన్ను గర్వంతో అసలు తలుచుకోను. నా బుద్ధిని మన్నించి నన్ను కాపాడు. అటువంటి బుద్ధి లేకుండా నన్ను కాపాడు. అనుగ్రహానికి వాయిదాలు వేసి మోసం చేయకు అని ఇంకో అంతరార్థం. 79వ చరణం. నావికుడుండక పెనుగాలి నలయు నావను, నావికుడుండక పెనుగాలి నలయు నావనుగాక కాచి బ్రోవు అరుణాచల. అరుణాచల, ప్రవీణుడైన నావికుడు లేని వాడ పెను తుఫానులో చిక్కుకొని గమ్యం లేకుండా కొట్టుకొని పోతుంది. ఈ సంసార సాగరములో నా జీవితం కూడా అటువంటి నావ. దారి తెన్ను లేక కొట్టుకొని పోతున్నాను. ఈ జీవన నావని ఒడ్డుకి చేర్చే నావికుడువు నువ్వే, నన్ను కాపాడు అని వేడుకున్నాడు. విశేషించి కావ్యకంఠ గణపతి ముని ప్రసిద్ధమైన శుక్లాంబరధర శ్లోకాన్ని రమణ మహర్షి పరంగా ఇలా వ్యాఖ్యానించారు. తెల్లని కౌపీనమును ధరించను కనుక శుక్లాంబరధరుడు, సర్వవ్యాపకుడు కనుక విష్ణువు, చంద్రుని వలె శోభించు శరీరము కలవాడు కనుక శశివర్ణుడు, మనోబుద్ధ్యహంకార చిత్తములను నాలుగింటిని భుజించిన వాడు కనుక చతుర్భుజుడు, చూసేవారికి ప్రసన్న వదనుడు, ధ్యానించే వారికి సర్వ విఘ్న నాశకుడు. ఇది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అంటాం కదా. మనం ఒకవైపు విఘ్నేశ్వరుడికి ప్రార్థిస్తుంటాం, కానీ ఇందులో విష్ణు భగవంతునికే స్తుతి ఇది. కాబట్టి ఈ వ్యాఖ్యానాన్ని విని రమణులు చిరునవ్వుతో కావ్యకంఠ గణపతి మునిని అభినందించారట. అటువంటి చిరునవ్వుల రమణులు తను స్వయంగా రచించిన ఈ అక్షరమణమాల చరణంలో మన కోసం వకాల్తా పుచ్చుకొని దైవాన్ని ప్రార్థించారు. కాదు, దైవాన్ని ప్రార్థించవలసిన విధానాన్ని మనకు తెలిపారు. ఏమని? నావికుడుండక పెనుగాలి నలయు నావును కాక కాచి బ్రోవు అరుణాచల. నువ్వు ఉంటుండగా నావికుడు ఉంటుండే నాకు ఎందుకు భయం, కానీ నీ ఎంతే దృష్టి పెట్టుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఈ సంసార సాగరంలో నా జీవితం కూడా అటువంటిది. ఎలాగా? నావికుడు లేక పెను తుఫానులో చిక్కుకొని గమ్యం లేకుండా ఎలాగైతే నావ వెళ్ళిపోతుందో, ఈ సంసారం అనేటువంటి సాగరంలో నావ జీవితం కూడా అటువంటి నావ. దారి తెన్ను లేక కొట్టుకుని పోతుంది. ఈ జీవన నావని ఒడ్డుకి చేర్చే నావికుడు నువ్వే.
నన్ను కాపాడు అన్న చరణాన్ని ఈ శుక్లాంబరధర అనేటటువంటి శ్లోకానికి సంయమనం చేసి చెప్పారన్నమాట ఇక్కడ మన కోసమే. 80వ శ్లోకం. ముడి మూలముల్ గానమనుకుంటివి సరిగా ముగియ భారము లేదో అరుణాచల. తాత్పర్యం, అరుణాచల నేను అజ్ఞానిని. నా అజ్ఞానానికి ఇది చివర, ఇది మూలము అని తెలుసుకోలేకపోతున్నాను. ఏది అంతమో ఏది ఆదో తెలుసుకోలేకపోతున్నాను. ఈ అజ్ఞానం నేను. నా అజ్ఞానానికి అంతం లేదు. నా అజ్ఞానాన్ని నీవు నాకు తల్లి వంటి వాడు కాబట్టి నా అజ్ఞానాన్ని తొలగించిన వాడు నువ్వే. కనుక అజ్ఞానమని చిక్కిముడిని, ఈ గ్రంథిని, ఈ ముడిని విడదీసే భారము నీ మీదే ఉంది కదా. ఇక్కడ గ్రథనం అంటే కూర్చటం, కంపైలేషన్. అలా కూర్చునిదేదో అది గ్రంథం. ముడి పెట్టమని కూడా అర్థమే. గ్రంథి అంటే ముడి, నాట్. లాక్షణికంగా చెబితే హృదయంలో కలిగే సంశయ విపర్యాది వాసనలు, అది ఈ గ్రంథి అంటే. హృదయంలో కలిగే సందేహాలతో కూడినటువంటి విపరీతమైనటువంటి వాసనలతో ఉన్నటువంటి ఈ ముడి జన్మల నుంచి పేరుకుని ఉన్న ఈ సంస్కారాలకే, ఇంప్రెషన్స్, ఇన్స్టింక్ట్స్ గ్రంథులని పేరు. అది మనం గత జన్మల నుండి, దానికే సంచిత కర్మలు అని అంటాం మనం. ఈ కర్మలు మనం విషయ వాసనలు అంటాం కూడాను. ఇవి మనం మోసుకొస్తాం. ఇది ముళ్ళుగా ఉంటాయి. కాబట్టి విద్యుతే హృదయ గ్రంథి. అలాంటివన్నీ సమూలంగా తొలగిపోతేనే, ఈ ముడులన్నీ విప్పితే తప్పించి కారణ శరీరం భంగమవుతుంది. వాటన్ని సమూలంగా తొలగిపోతేనే కారణ శరీరం భంగమవుతుంది. అంటే అజ్ఞానం నిర్మూలనమవుతుంది. అజ్ఞానం తొలగితేనే జ్ఞానప్రాప్తి అని శ్రీ ఎల్లవరాజు శ్రీనివాసరావు గారి సంకలనం ఇది. కాబట్టి అందమైన జీవితంలో ఓషో గారు అన్నారు, అరిషడ్ వర్గాలు పోతేనే మోక్షం వస్తుందని. కానీ అరిషడ్ వర్గాలు ఎప్పుడూ పోవు అని అన్నారు అందరూ. ఎందుకంటే మనతోనే పుడతాయి, మనతోనే చనిపోతాయి. ఈ మన అన్నది మన జన్మం ఎత్తిన తర్వాత మళ్ళీ మనం అంతమైనంత వరకు కూడా ఈ అరిషడ్ వర్గాలు ఉంటాయి. కానీ ఇవి పోతే మోక్షం వస్తుంది కాదు, ఇవి పోవు. కానీ ఇవి పోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి అని అన్నారనమాట. మీకు ఎప్పుడైతే అంటే ఆత్మజ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగిస్తామో, అంధకారమైనటువంటి ఆ అరిషడ్ వర్గాలు ఈ జ్ఞాన జ్యోతిలో కనిపించదు. మరి ఇంకా కనిపించదు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. చీకటితో ఈ అరిషడ్ వర్గాలకి లింక్ పెట్టారు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు, విద్యతే హృదయ గ్రంథి. అలాంటివన్నీ సమూలంగా తొలగిపోతేనే కారణ శరీర భంగం అవుతుంది. అంటే అజ్ఞానం నిర్మూలమవుతుంది. అజ్ఞానం తొలగితేనే జ్ఞానప్రాప్తి. ఎప్పుడైతే జ్ఞానప్రాప్తి అవుతుందో అరిషడ్ వర్గాల యొక్క బాధలు బంధులు మనకు ఉండవు. మానవ శరీరం నరకం వంటి ఇల్లు. భ్రమతో శరీరమే తాను అనుకునేవాడు నరకుడు. నేనే శరీరం ఎవరైతే అనుకుంటారో ఇంకా అన్ని బంధాలలో చిక్కుని పోయేటట్టే. నరకుని జ్ఞానజ్యోతితో అణిచిన వాడు నారాయణుడు. అనగా మనలోని చైతన్యానికి బాహ్య చిహ్నం దీపారాధన, దీపముల పంక్తి. ఇదే నరక చతుర్దశి. దీపావళి అని ఒక సందర్భంలో అన్నారు భగవాన్ రమణ మహర్షి. అంటే మనం దీపావళి ఫెస్టివల్ చేసుకుంటుంటాం. ఎందుకు? అమావాస్య రాత్రి కాబట్టి. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి దీపావళి అనేటటువంటిది ఉన్నది. అలాగే మనలో జ్ఞానజ్యోతిని, నరకుని జ్ఞానజ్యోతి, నరక చతుర్దశి కూడా అంటాం కదా మనం. కాబట్టి నరకుని జ్ఞానజ్యోతితో అణిచిన వాడు నారాయణుడు. అనగా మనలో చైతన్యానికి బాహ్య చిహ్నం దీపారాధన, దీపముల పంక్తి అంటే దీపముల వరుస. ఇదే నరక చతుర్దశి. దీపావళి అని ఒక సందర్భంలో అన్నారు. ఇదే అంటే నరక చతుర్దశికి డెఫినేషన్ ఆయన చెప్పారు. రమణ మహర్షి ఈ చరణంలో మనందరి అజ్ఞాన విముక్తి కోసం ప్రార్థన చేశారు. 81వ చరణం.
ముక్కిడి మునుజూపు ముకురముగాక నన్ను హెచ్చించి కౌగిలింపు అరుణాచల. అరుణాచల, ఎవరికైనా ముక్కు కోసేస్తే అతను ఎంతో బాధపడతాడు. అంతే కదా, ఎవరికైనా ముక్కు కోసిస్తే బాధపడతాం. దానికి తోడు అతని ముందు అద్దాన్ని పెట్టి ముఖం చూసుకోమంటే ఇంకా బాధపడతాడు కదా. అలాగే నా దోషాలను నాకు చూపించుకు, నా దోషాలు నాకు చూపించాను, నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇలా అయ్యావు అని చూపించుకు. చాలా బాధపడతాను. నా లోపాలను ఎత్తి చూపక, బాధ పెట్టక, క్షమించి నన్ను కౌగిలించుకొని నీ సొంతం చేసుకో, నాపై దయ చూపు. ఇది మన తరపున రమణ భగవాను అరుణాచలేశ్వరునికి ఇచ్చినటువంటి అక్షరమణమాల, అద్భుతమైనటువంటి. 82వ చరణం. సత్యాహమున మనోమృదు పుష్పశయ్యపై మేన్ గలయ కరుణింపు అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, నా భౌతిక శరీరమనే మందిరంలో మనస్సు మెత్తని పూలపాన్పు వలె ఉన్నది. నా భౌతిక శరీరమనే మందిరంలో మనస్సు మెత్తని పూలపాన్పు వలె ఉన్నది. అహంకారం లేని ఆ మనస్సు అనే ఈ మెత్తని పాన్పుపై మనం కలిసిపోదాం, దయతో అనుగ్రహం చూపించు అని వేడుకున్నారు. విశేషించి జీవాత్మ పరమాత్మతో కలవాలని పడే ఆవేదనను రమణులు ఈ చరణంలో ప్రకటించారు. భగవంతునితో హృదయం ఏకం కావాలని ఇందులో ప్రబోధం. విద్యుతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఎగుడు దిగుడులలో కూడా ఆత్మను సాక్షాత్కరించుకోవడం వల్ల అతని అజ్ఞానపు ముడి విడిపోతుంది, అన్ని సంశయాలు సంసిపోతాయి, అన్ని కర్మలు క్షయించిపోతాయి, నాశనం అయిపోతాయి అను మండుకోప ఉపనిషత్తు వాక్యం ఇక్కడ స్మరణీయం. 83వ చరణం. మీదు మీదుగా మృక్కు భక్తుల చేరి నీ వందితే మేలిమి అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, ఏ విధమైన అధికారము లేని వాళ్ళు, నిరుపేదలు, కపటం లేని అమాయకులు నీ భక్తులు. ఆ భక్తులను కలిసి కీర్తి ప్రతిష్టలను పొందావు. అరుణాచలేశ్వరుని భక్తులు కావటానికి ఎవరికైనా అర్హత ఉన్నదని రమణులు ఈ చరణంలో పేర్కొన్నారు. ఒకసారి భగవాన్ రమణులు ఎడమ మోచేతి దగ్గర చిన్న బఠానీ గింజంత కురుపు కనిపించింది. శస్త్రచికిత్స చేస్తామన్నారు డాక్టర్లు. భగవాన్ రమణులు అంగీకరించలేదు. కురుపు ఎదుగుతుంది, దాని పని అది చూసుకుంటుంది, మనం ఎందుకు దానిని కదల్చటం అన్నారు ఆయన. అయినా డాక్టర్లు భగవానును ఒప్పించి శస్త్రచికిత్సతో దానిని తీసేశారు. కానీ అది మరలా పెరిగింది. చటకా వైద్యం కూడా చేశారు, లాభం లేకపోయింది. శస్త్రచికిత్స చేశారు, కొద్ది రోజులు నయమనిపించింది, రక్తం కారటం ఆరంభించింది. భక్తులు భయభ్రాంతులయ్యేవారు, వారిని నవ్వించేవారు రమణులు. ఆభరణమైంది, ఎంత ఎర్రగా ఉన్నదో చూసారా, ఆ సూర్య రశ్మి దాని మీద పడి దగదగా ప్రకాశిస్తున్న చూడండి అనేవారు. మనమైతే ఏడ్చుకుంటాం, కానీ భగవానికి శరీర భావన లేదు కాబట్టే భగవాన్ ఆ విధంగా మాట్లాడారు, చెప్పారు, నవ్వించారు. రమణులు ఆ పుండును పట్టించుకునేవారు కాదు. ఎందరో ఆయనను ప్రార్థించేవారు, తమకు తామే దానిని నయం చేసుకోమని. సరిపోయింది అంటే ఏమన్నారు? సరిపోయింది, శరీరం ఒకటి ఉన్నదని, ఆ శరీరానికి చేతులున్నవని, అందులో ఒక చేతికి రణమని మీరంతా అంటుంటే విని ఆ దృష్టితో చూస్తే తెలుస్తున్నది, కానీ నాకేమీ తోచడం లేదు. చివరికి ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకొని నివారించుకోవాలి అంటే ఈ వ్యాధిని ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకొని ఈ వ్యాధిని నివారించుకోవాలి అన్నారు భగవానుడు. రమణుల సన్నిధిలోని భక్తులు అలా ఉండేవారు. రమణులు
తన కీర్తి ప్రతిష్టలను తన భక్తుల ద్వారా వ్యాపింప చేయటానికి భక్తులకు సువర్ణావకాశం ఇచ్చారు, తరింప చేస్తున్నారు. ఓం నమో భగవతే రమణాయ. 84వ చరణం. మైమై దణచి కృపాంజనమున నీ సత్యవశమనరించిత అరుణాచల. మైమై దణచి కృపాంజనమున నీ సత్యవశమనరించిత అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, నా అజ్ఞానమనే చీకటి సత్యానికి నన్ను దూరం చేసింది. అజ్ఞానం ఎప్పుడు కూడా చీకటితోనే సమానం కాబట్టి జ్ఞానాన్ని దూరం చేస్తుంది, సత్యాన్ని దూరం చేసింది. నీ దయను నాపై చూపించు. నీ దయ అను అంజనం నా మోహమనే చీకట్లో నీ దయ అనే అంజనం అంటే తాయెత్తు కూడా అంటారు. నీ దయ అనే అంజనం నా మోహమనే చీకట్లో నిన్ను దర్శింప చేసి నా వశం చేసింది. అంజనం అంటే కాటుకట. అంజనం అంటే కాటుక అని సామాన్యార్థం. దూరంగా ఉన్న వస్తువులను, వ్యక్తులను ఉన్న చోటనే ఉండి చూడటానికి అవకాశం కలిగించే ఒక మంత్రతంత్ర విద్య. అంటే మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళు వేసే ఈ అంజనం 4 విధాలు. మొదటిది అంటే ఈ కాటుక యొక్క అంజనం 4 విధాలట. మంత్రతంత్రం తెలిసిన వాళ్ళు చేస్తారు. భూతాంజనం, మొదటిది భూతాంజనం, రెండవది ధనాంజనం, మూడవది దేవతాంజనం, నాలుగవది చోరాంజనం. భూతాంజనం అంటే ఎవరికైనా ఏదో ఒక భూతం ఆవేశించినదని భావించినప్పుడు అది ఏ భూతమో తెలుసుకోవడానికి వేసే అంజనం. అలాగే మిగతా అంజనాలు ప్రయోజనాలను సైతం అర్థం చేసుకోవచ్చు. రమణులు ఇక్కడ దయ అను అంజనంతో పోల్చారు. ఈ దయ అను అంజనం సత్యాన్ని, అరుణాచలేశ్వరుని దర్శింపచేస్తుందని తాత్పర్యం. తదైవం నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మ్యామితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. అమృత బిందు ఉపనిషత్తుల్లోంచి 8వ శ్లోకం అంటది. ఆ బ్రహ్మము నిష్కలముగాను, నిర్వికల్పముగాను, నిరంజనముగాను అనగా శాంతమైనది, మనస్సునకు కార్యము లేనిది ఉన్నది. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుని ఎడల సత్యముగా బ్రహ్మమే అవుతున్నాడు ఎవరు? మనం. ఈ ఉపనిషత్తులోని నిరంజన పదాన్ని రమణులు ఈ చరణంలో ప్రయోగించారు. అంజనం అంటే ఆనంద తాత్పర్యం. ఆనంద తాత్పర్యం రహితం అయిపోయింది పరబ్రహ్మ స్థితిలో. ఆ స్థితి మనందరికీ రావాలని మహర్షి ఆకాంక్ష, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క అభిలాష. 85వ చరణం. మగ్గ పరపి నన్ను బట్ట బయట నీవు నట్టాడుటేలుకో అరుణాచల. ఓ అరుణాచల, నా నుండి అన్నిటినీ పోగొట్టావు. నా అహంకార మమకారాలను బోడి చేసావు, అంటే పోగొట్టావు. ఆనందమయమగు నీ ఉనికితో నా హృదయాన్ని నింపావు. నా హృదయాన్ని నీ ఆట స్థలంగా చేసుకున్నావు. శిరోముండనం అంటే బోర్డు అంటే శిరోముండనం అహం యొక్క నాశాన్ని సూచిస్తుంది. మనం వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళాలంటే తప్పనిసరిగా తల నీలాలు సమర్పించుకుంటా, అంటే మన యొక్క కేశఖండనం చేయించుకుంటాం. ఎందుకు శిరోముండనం? మన అహంకారం, మన యొక్క అన్ని సమర్పించుకుంటా ఉన్నాం. మన అహంకారాన్ని అక్కడే సమర్పించుకున్నాం. నేను అహంకార రహితం అయిపోతాను అనేటువంటి భావంతో కేశఖండనం చేసుకుంటాం. అక్కడ అజ్ఞానం అంటే మన యొక్క మీసాలు, గడ్డాలు, ఇవి శరీరం అంతే, అంటే అన్నీ నీకు అప్పచెప్పేస్తున్నాను, అహంకార రహితుడిగా నీ దర్శనకు వచ్చాను అని నన్ను అన్ని వెంకటేశ్వర భగవాను శరణ కోరుకుంటాం మనం. అలా అందుకే శిరోముండనం చేసుకుంటాం. అక్కడ శిరోముండనం అహం యొక్క నాశనాన్ని సూచిస్తుంది. అహంభావం లేని హృదయం ప్రభువు విరహించే రంగస్థలంగా మారుతుంది. శివుని యొక్క నృత్యం సంపూర్తిగా ఆనందం యొక్క వ్యక్తీకరణ. చిదాకాశంలో నటరాజు ఆనందం యొక్క నృత్యం చేస్తాడు, అనగా సర్వము కోల్పోయిన హృదయంలో ఇది జరుగుతుందని రమణులు ఈ చరణంలో సూచిస్తున్నారు. 86వ చరణం. మోహము త్రిప్పి నా మోహమునర్చి నా మోహము తీరదా అరుణాచల. తాత్పర్యం: అరుణాచల,
భౌతికమైన కోర్కెలను నా హృదయంలోంచి తీసివేసి ఆ మోహాన్ని తప్పించి నీపై వ్యామోహాన్ని నాలో పెంచావు. నీపై ఉన్న ఈ వ్యామోహాన్ని కూడా తీసివేసాయి. అంటే నన్ను నీలో కలుపుకో, ఇంకా నువ్వు నేనేటువంటి భేదం ఉండదు. నువ్వు పరమేశ్వరుడు, నేను భక్తుడును. నువ్వు పరమేశ్వరుడు, నేను సేవకుడును. నువ్వు పరమేశ్వరుడు, నువ్వు ప్రియుడు, నేను ప్రియురాలిని అనేటువంటి భేదభావం లేకుండా ద్వైతం, అద్వైతం, ద్వైతం నుంచి అద్వైతం నన్ను అలాగా ప్రార్థించారు. ఇక్కడ మోహాలన్నీ పోయేలా ఉంటే ఇంకేం ఉండవు. ఆ మోహాన్ని తప్పించి నీపై వ్యామోహాన్ని నాలో పెంచావు. కరెక్ట్, ఇంతవరకు నీపైన వ్యామోహం ఉంది, అందుకే అక్కడి నుంచి వచ్చాను, మా ఊరు నుండి నీ దగ్గరకు వచ్చాను. కానీ నీపై ఉన్న ఈ వ్యామోహాన్ని కూడా తీసివేసాయి. నీపై ఉన్న ఈ వ్యామోహాన్ని కూడా తీసివేసాయి అను వాక్యాన్ని కొంచెం పరిశీలిద్దాం. నీవు అనే తాత్పర్యం ఉన్నంత కాలం సాధకునికి నిజమైన జ్ఞానం రాదు. భగవంతుడు వేరు, తాను వేరు అను ద్వైతాత్పర్యం కూడా పోవాలి, అద్వైతం రావాలి. తాను భగవంతుడు ఒకరే అను తాత్పర్యం రావాలంటే భగవంతునిపై కోరిక ఉండే స్థితి పోవాలి, మమేకమైపోవాలి. ఈ ఉన్నత స్థితి కొరకు మనం ప్రార్థించాలని రమణ మహర్షి ఈ చరణంలో బోధిస్తున్నారు. ప్రతి చరణం కూడా మానవ జాతి కోసం అంకితం చేశారు ఆయన. 87వ చరణం, మౌని అయి రాయిగా అలరక యున్నచో మౌనమిది యగునో అరుణాచల. తాత్పర్యం, అరుణాచల, కటికి రాయి వలె ఉన్న మౌన స్థితి నిజమైన మౌనము కాదు, అది ఆదర్శనీయము కాదు. మౌనంగా ఉండమంటారు. మౌనంగా ఉండంటే కటికి రాయి వలె ఉన్న మౌన స్థితి నిజమైన మౌనం కాదట. ఇక్కడ మనసు నిజముగానే మౌనమవటానికి హృదయం అనే పద్మం పూర్తిగా వికసించవలసిన అవసరము ఉన్నదని రమణులు ఈ చరణంలో ప్రబోధిస్తున్నారు. మనస్సుని మౌనముగా చేయటమే అసలైన మౌనం. అనగా అహంకారం నశించి కోరికలు ఆలోచనలు లేని మౌనమని తాత్పర్యం. 1 minute మాస్టర్స్, 1 minute, క్షమించండి. ఓకే, సారీ ఫర్ ఇంటరప్షన్. మనసు నిజముగానే మౌనం అవటానికి హృదయం అనే పద్మం పూర్తిగా వికసింపవలసిన అవసరం ఉన్నదని రమణులు ఈ చరణంలో ప్రబోధిస్తున్నారు. మనస్సుని మౌనముగా చేయటమే అసలైన మౌనం. అంటే ఆలోచన రహితంగా మన మనస్సు ఉండాలి. అనగా అహంకారం నశించి కోరికల ఆలోచన లేని మౌనమని తాత్పర్యం. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళదలిస్తే శ్రీ భగవానుల వద్దకు వచ్చి వెళ్ళవచ్చునా అని అనుమతి తీసుకునేవారు. నేను మద్రాసు వెళ్తున్నాను, లేక ఇంకెక్కడికో ప్రయాణం చేయవచ్చునా, నేను మద్రాసు వెళ్తున్నా కానీ అక్కడి నుంచి ఇంకెక్కడికైనా ప్రయాణం చేయవచ్చునా అని అడగగా భగవానుడు ఒక్కొక్కసారి సరే అనేవారట. అని మరికొన్ని సందర్భాలలో మౌనంగా ఉండిపోయేవారట. భగవాన్ అంగీకరించారని ఎంతో సంతోషంగా భక్తులు ప్రయాణం అయ్యేడు వారు. ఎవరైనా నిజంగా ఆయన అనుమతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వద్దకి ఏమైనా అడిగితే రమణులు తమ అంగీకారాన్ని మౌనంగా ప్రకటించేవారు. మౌనం ఆధ్యాత్మిక సాధనకు మార్గం అయితే జపాలు, తపాలు, కీర్తనలు, మాటేమిటి, ఇవన్నీ దైవంపై మనసు కేంద్రీకృతం చేయడానికి ఉద్దేశించినవే. అయితే దైవత్వాన్ని మనస్ఫూర్తిగా అనుభవించడానికి మౌనం కన్నా మహత్తరమైన సాధన లేదని చెబుతుంది రమణుల జీవితం. మనం జపాలు చేస్తాం, తపస్సు చేస్తాం, కీర్తనలు చేపడతాం, ఇవన్నీ కూడా భగవంతుని మీద మనస్సు పెట్టడానికి, ఆ కేంద్రీకృతం చేయడానికి ఉద్దేశించినవే. కానీ అన్నిటికంటే మేలైనది, పదునైనది, సులభమైనది మౌనమే. మౌనం కన్నా మహత్తరమైన సాధన లేదని చెబుతుంది రమణుల జీవితం.
జపం చేస్తున్నాం అనుకోండి, పెదవులు మంత్రాన్ని పలుకుతుంటాయి, చేతిలో జపమాల తిరుగుతుంటుంది జపం చేస్తుంటే. మనసు జప సంఖ్య పైకి మొల్లుతుంది. ఎన్ని చేస్తున్నాం? 108 అయిపోయా, 1000 అయిపోయా, మనసు దాని మీద ఉంటుంది. చివరగా సంకల్పం పక్కదారి పడుతుంది. సాధన సమర్థవంతంగా సాగాలంటే జపం ఆగిపోవాలి, జపమాల తిప్పడం మర్చిపోవాలి, మనసులో మౌనం ఆవహించాలి. మనసులో ఎప్పుడైతే మౌనం ఆవహించిందో అప్పుడు మన మనసు కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు ధ్యానం ఉన్నత స్థితికి చేరుతుంది. మంత్ర సాధనలో ఉన్నతమైనది మౌన సాధన. అన్నిటికంటే, అన్ని మంత్రాల సాధనలో కంటేను అత్యుత్తమైనటువంటి సాధన ఏదంటే మౌన సాధన. మౌనం శక్తివంతమైనది, ప్రశాంతమైనది. ఇదే మహర్షి మనకు అందించిన రమణీయ మౌనం. ఏవిఎస్ఆర్ మూర్తి గారి నుంచి సంకలనం చేసుకుంది, అక్కడి నుంచి కలెక్ట్ చేశారనమాట. 88వ చరణం. ఎవరు నా నోటిలో మన్నును కొట్టి నా బ్రతుకు హరించినది అరుణాచల. తాత్పర్యం: అరుణాచల, నా నోటిలో మట్టి కొట్టి నా జీవితాన్ని హరించినది ఎవరు? నువ్వే కదా. నోటిలో మట్టి ఉంటే ఇంక దేని పట్ల రుచి రాదు. అలాగే నా నోట్లో మట్టి కుట్టావంటే లోపల ఉన్న అర్థం ఇది: లౌకిక విషయాల పట్ల జీవునికి విముఖత, రుచి కలగకుండా అరుణాచలేశ్వరుడు చేశాడని తాత్పర్యం. భక్తుని పట్ల అనుగ్రహం కలిగితే అతనికంటూ ప్రత్యేకమైన జీవితాన్ని భగవంతుడు ఉంచడు. ప్రత్యేకంగా నాకు కంఫర్టబుల్గా ఉండేటువంటి జీవితంలో ఉంచడు భగవంతుడు ఎప్పుడు కూడాను. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగేలా ఉంటాయి. మనం ఏ మహర్షుల గురుండి, ఏ యోగుల గురుండి అయినా సరే మనం ఎలాగా వారు ఆ యోగిగా మారేవారు అనేసి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళేలా ఉంటే, రామకృష్ణ పరమహంస తీసుకోండి, లేకపోతే మరి రమణ భగవాన్ తీసుకోండి. ఆయన అనుగ్రహం ఉంటే ఈ ప్రత్యేకమైన జీవితాన్ని భగవంతుడు ఉంచడు. వ్యక్తిగత చైతన్యాన్ని ధ్వంసం చేసి విశ్వ చైతన్యంలో అతనికి అభిరుచి కలిగిస్తాడు. దీనినే రమణులు ఈ చరణంలో పేర్కొన్నారు. అలాగే శివానందల హరిలో అంతా సమయము లేకపోవటం వలన పారాయణం చేసుకోవడం కుదరని వారికి నిత్య పారాయణం కోసమైన 10 అతి ముఖ్య శ్లోకములను భగవాన్ శ్రీరమణ మహర్షి తెలిపారు. అలా భగవాన్ రమణులు ఎంపిక చేసిన 10 శ్లోకములలో ఒక శ్లోకం ఇది. ఇందులో ఈ చరణంలో పేర్కొన్న మట్టి ప్రస్తావన కనబడటం గమనార్హం. ఇది మీకు చెప్పినా సరే, ఇది ఎవరికైతే కావాలో వారికి మనం పంపిస్తాను, కానీ ఇది ప్రస్తుతం మనం స్కిప్ చేద్దాం. దూరముగా కొండపై పొగ కనిపించుచున్నది కాబట్టి అచట నిప్పు ఉండి తీరవలను వంటి హేతువాదములు దీనిని వస్త్రముగా చూడవలన లేక దారముల సమూహంగా చూడవలన వంటి శుష్కవాదములను తీవ్ర స్థాయిలో చేయటం వలన కేవలం వ్యర్థముగా కంఠశోష తప్ప ఎంత మాత్రం ప్రయోజనము లేదు. అట్టి అనవసర వాదములు మనలను ఘోరమగు మరణం నుండి ఏమైనా రక్షించగలవా? అందువల్ల ఓ బుద్ధిమంతుడా, వాటి బదులు పరమశివుని పాదకమలములను పూజించుతూ పరమ సౌఖ్యములను పొందుము అని అనుకుంటాను. అంటే కనపడుచున్న వస్తువు కొండయా లేక మట్టియా లేక అణువుల వంటి తర్కవాదములన్నీ విడిచిపెట్టి అన్నిటికీ మించినటువంటిది ఏంటంటే ఆ భగవంతుని యొక్క పాదపద్మముల్ని తలుచుకుంటూ ఆ ధ్యానంలో ఉంటే వాటి పరమశివుని పాద కమలములను పూజించుచు పరమ సౌఖ్యములను పొందము అని అనుకోవాలి ఇప్పుడు కూడా. 89ది. ఎవరు గనుక నాడు మదిని మైకపరచి కొల్లగొననిదెవరు అరుణాచల. అరుణాచల, దగ్గరగా ఉన్న వారికి కూడా తెలియకుండా నా మనస్సుని మైకులో ముంచి దోచేసి వశం చేసుకున్నావు. ఈ దోపిడీ గురించి నీకు నాకు మాత్రమే తెలుసు. భగవంతునిపై తనకు విశేషమైన భక్తి ఉన్నదని భక్తుడు వ్యంగ్యంగా ఈ చరణంలో తెలియజేస్తున్నారు. మనస్సులో అరుణాచలేశ్వరుడు తప్ప వేరొకరు లేనంత గాఢమైన భక్తి ఉన్నదని భక్తుని మాట. ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్ జ్యోతిర్లింగ స్వరూపమని,
గిరి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్ ఆ శివుని ప్రదక్షిణం చేసినట్టేనని రమణ మహర్షి పదే పదే ప్రస్తావించారు. అరుణాచలాన్ని తలుచుకుంటే అన్ని బంధనాలు తెంచుకొని స్వేచ్ఛ జీవులు అవుతాము. రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని హార్ట్ ఆఫ్ ఎర్త్ అంటే భూహృదయంగా అభివర్ణించారు. హార్ట్ ఆఫ్ ఎర్త్, భూహృదయంగా అభివర్ణించారు. ఈ చరణంలో హృదయంలో నిండిన ఆ అరుణాచలేశ్వరుడిని ఉన్నతంగా భావించారు. 90వ చరణం. రమణుడనుచునంటి రోషము గొనకనన్ రమియింపజేయరం అరుణాచల. ఓ అరుణాచల, నా ప్రియుడు నీవే, నీ ప్రియురాలిని నేనే. నిన్ను రమణుడని ప్రేమతో పిలుస్తున్నాను. గొప్పవారిలో అతి గొప్పవాడివి నువ్వు. అటువంటి నిన్ను నా ప్రియుడివని పిలుస్తూ సాహసం చేస్తున్నాను. అటువంటి నా చనువుకు రోషపడక నన్ను సంతోషపెట్టు. విశేషించి తెలుగు సాహిత్యంలో కొద్దో గొప్ప పరిచయం ఉన్న వారికి చలం గారి పేరు పరిచయమే. ఆయన చివరి రోజుల్లో రమణ మహర్షి భక్తులయ్యారు. గిరి ప్రదక్షిణం చేస్తున్న రమణ మహర్షి గిరి ప్రదక్షిణం చేస్తున్న రమణ మహర్షి గారికి ఒకరోజు అడ్డుపడి, స్వామి మీ కరుణ కావాలి అని ప్రాధేయపడ్డాడు చలం గారు. ప్రతిరోజు అదే అడిగేవాడట. ఒకనాడు రమణ మహర్షి, అది ఇదా ఎప్పుడూ ఉండేది అని జవాబిచ్చారు. అంటే అనుగ్రహం ఎప్పుడు ఉండేదేని, అది ఇదే ఎప్పుడు ఉండేదే అని అన్నారట. అదిదా ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండాది అని జవాబిచ్చారు. సూర్యుని వెలుగు సూర్యుడు ఉన్నంతసేపు ఎప్పుడు ఉంటుంది. నువ్వు తలుపులు మూసి వేసుకున్నావు, సూర్యుని వెలుగు కావాలంటే తలుపులు తెరువు అని దీనిలో తాత్పర్యం. ఆ తలుపులు తెరిచే ప్రయత్నమే 90లో రమణ మహర్షి చేశారు. దేవుడిని తనలో కలుపుకోవటానికి సులభమైన మార్గమైన ప్రేయసి ప్రియ భావాన్ని ఈ చరణంలో చేశారు. 91వ చరణం. రేయంబవులు లేని పట్టబయట ఇంట రమ్యింపగా రమ్ము అరుణాచల. అంటే అరుణాచల, రాత్రి గాని పగలు గాని అవధలేని చిదాకాశంలో నిత్యానందంలో మన ఇద్దరము కలిసిపోదాము రా అని వేడుకున్నాడు రమణ భగవాన్. మనం గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నాకు ప్రపంచమే తెలియలేదు, నా ఇల్లు కూడా మరిచిపోయాను అంటాం. మనం నిద్రపోయేటప్పుడు అదే భావం ఉంటుంది కదా, అన్నీ మరిచిపోతాం. కలలు కూడా లేని గాఢ నిద్రలో మనసు తన మూలములో విశ్రమించడం దీనికి కారణం. అంటే మనకి 3 వ్యవస్థలు ఉన్నాయి కదా, చైతన్యం, స్వప్నం, సుషప్తి. ఎప్పుడైతే ఈ చైతన్యం నుంచి కళల నుంచి మూడో స్టేజ్ సుషప్తి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం, అప్పుడు మన మనస్సు ఏంటంటే ఆత్మలో లీనమైపోతుందట. కళలు కూడా లేని గాఢ నిద్రలో మనసు తన మూలంలో మూలం అంటే ఏంటి? ఆత్మ. ఈ మూలంలో విశ్రమించడమే కారణం. ఆత్మ విచారం అనే బుక్లో నేను ఎవరు అనే మార్గాన్ని అభ్యసించి మేల్కొని ఉండగా కూడా ఆ స్థితిని అందుకోవచ్చుని రమణను బోధించారు. చిదాకాశం అంటే సర్వాధారమును, ఆకాశం వలనే నిర్లేపం అయిన చిత్తు, శుద్ధ బ్రహ్మం. మరో మాటలో చెప్పుకోవాలంటే హృదయాకాశం. చిదాకాశం అంటే హృదయాకాశం. రాత్రి పగలు అనేవి శరీరానికి సంబంధించినవి. హృదయానికి రాత్రి కానీ పగలు కానీ ఉండవు. మనస్సు నశిస్తే నిత్యమైన సుఖశాంతులు లభిస్తాయి. మనస్సును నశింపచేయమని రమణులు ఈ కీర్తనలో మన తరపున అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తున్నారు. పెదవులపై ఉన్న మౌనం మనసు పొరల దాకా చేరుకోవటానికి పెదవులపై ఉన్న మౌనం మనసు పొరల దాకా చేరుకోవటానికి ప్రయత్నించి
రమణులు ఈ చరణంలో చెప్పిన అద్వైత మార్గాన్ని అందుకోవటానికి ప్రయత్నిద్దాం. 92వ చరణం. లక్ష్యముంచి అనుగ్రహస్త్రము వైచినన్ కబలించి తుసురుతో అరుణాచల. అరుణాచల, లక్ష్యశుద్ధితో గురి చూసి నా దయ అను అస్త్రాన్ని నా మీద ప్రయోగించి నన్ను ప్రాణాలతో కబలించావు. అరుణాచల, లక్ష్యశుద్ధితో గురి చూసి నీ దయ అను అస్త్రాన్ని నా మీద ప్రయోగించి నన్ను ప్రాణాలతో కబలించావు. ప్రాణాలతో కబలించావు అన్న వాక్యములోని అంతరార్థం ఇది. ప్రాణ శబ్దం ఇక్కడ అహంకారానికి ప్రతీక. జీవుని అహంకారాన్ని, అస్తిత్వాన్ని అరుణాచలేశ్వరుడు గ్రహించాడని అంతరార్థం. అరుణాచలేశ్వరుని దయను ఇక్కడ రమణులు పొగుడుతున్నారు. ప్రణవోధను శరోహ్యత్మ బ్రహ్మతల్లక్ష్య ముచ్చితే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ప్రణవమే ధనస్సు, ప్రణవమే ధనస్సు, ఆత్మ ప్రాణం, బ్రహ్మ లక్ష్యం. ఇక్కడ ప్రణవమే ధనస్సు, ఆత్మ ప్రాణం, బ్రహ్మ లక్ష్యం. సాధకుడు తన్మయుడై అప్రమత్తుడై శరీరముతో కొట్టినట్లు దానిని కొట్టవలను అని అగ్నిపురాణమున యమనియమ నిరూపమణము 375వ 2వ అధ్యాయంలో 27 శ్లోకం అనే విషయం ఈ చరణ ప్రకటనలో జ్ఞప్తికి వస్తుందని ఇక్కడ పతంజలి గారు మనకి చెప్తారు. తాడేపల్లి పతంజలి గారు. ప్రణవమే ధనస్సు, ఆత్మ ప్రాణము, బ్రహ్మ లక్ష్యం. ఇలా ఉండేలా ఉంటే మనం ఆ మార్గాన్ని ఎన్నుకోవచ్చు, చేరవచ్చు అని చెప్తున్నారు. 93వ చరణం. లాభమీ విహపర లాభహీనును చేరి లాభమే మందితి అరుణాచల. తాత్పర్యము, అరుణాచల, నాపై నువ్వు దయ చూపించడు నాకు లాభం. నాపై దయ చూపించడు నాకు లాభం. కానీ దేనికి కొరగాని నన్ను అనుగ్రహించటం వల్ల నీకేం లాభం ఉంది అని అడిగారు. అరుణాచలేశ్వరుని గొప్పతనాన్ని ఈ చరణంలో రమణులు చెబుతున్నారు. లోకంలో నాకు ఇది చెయ్యి, నీకు నేను ఇది ఇస్తాను అంటే మనం వరాలు కోరుకుంటాం, ముడుపులు గట్టే చేస్తాం. వెంకటేశ్వర స్వామికి మనం ముడుపులు కడుపుకుంటాం. అలాగే భగవంతుడికి నా కోరిక తీరిలా ఉంటే నేను అభిషేకం చేస్తాను, నాకు ఈ పని ఇలా అంటే యజ్ఞం చేయిస్తాను అని మనం కోరికలు కోరుకుంటాం. ఇది బేరాలు ఆడుకోండి భగవంతుడి దగ్గర. అటువంటి బేరాలు ఉండొద్దని ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నారు. ఏంటి? అరుణాచలేశ్వరుని గొప్పతనాన్ని ఈ చరణంలో రమణులు చెప్తున్నారు. లోకంలో స్వభావం ఏంటంటే నాకు ఇది చెయ్యి, నీకు నేను ఇది చేస్తాను అను రీతిలో మానవ సంబంధాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. కరెక్ట్. మనలో కూడాను ఈ మానవ సంబంధాలు ఇలాగే ఉంటాయి. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. లేకపోతే మనం ఏదో హెల్ప్ చేసేలా ఉంటే అదే పోయినటువంటి సహాయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ అది ఫుల్ఫిల్ అవ్వాలంటే మనలో విరోధభావం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏది చేసినా సరే మనం అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అని ఉండాలి. ఎవరికి ఏ సహాయం చేసినా సరే వారి నుండి ఏది ఆశించకుండా మనం సహాయం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. అంటే ఇవ్వటంలోనే ఆనందం కానీ తీసుకోవటంలో ఆనందం ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఈ పరస్పర లాభాపేక్ష స్వార్థపూరితమైనదని, దైవము నిస్వార్థతకు ప్రతిరూపమని రమణులు ప్రతిపాదన ఈ చరణంలో కనిపిస్తుంది. ఆ దైవీ గుణమైన నిస్వార్థ స్థాయికి మనము కూడా చేరటానికి ప్రయత్నించాలని మనందరికీ సందేశం. తొంభై 4వ చరణం. రమ్మని అనలేదే వచ్చిన వంతువ్వ వెరకు నీ తల విధి అరుణాచల. అరుణాచల, రమ్మంటూ నువ్వే నన్ను పిలిచావు. నేను వచ్చిన తర్వాత ఇక నా అవసరాలు, యోగక్షేమాలు చూసుకోవటం నీకు ఇబ్బంది అయినా నీ బాధ్యత, ధర్మం అని ఇక్కడ అడుగుతున్నారు. విడవటం దాకా పరుష ప్రయత్నం అయితే చివరక సర్వాత్మభావాన్ని చూరగొనటం భగవత్ ప్రసాదం. ఈ భావాన్ని మనకి అధ్యాయం కడపటి శ్లోకం బయటపడుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీనిలో శరణం వ్రజ అన్నంత వరకు మన ప్రయత్నానికి చెప్పిన మాట. మోక్షయిష్యామి అనేది ఈశ్వర అనుగ్రహాన్ని సూచించే మాట. పోతే మా శుచః అనేది శాస్త్ర పరిసమాప్తికి నిదర్శనం. అశోచ నన్యశోచ స్వం. శోకం అనే సమస్యతో కదా ఆరంభమైంది గీతాశాస్త్రం. కనుకనే శోక నివృత్తిని సూచన చేయటంతో మరలా సమాప్తమవుతుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. వాసుదేవ సర్వమితి. ఈ సర్వము వాసుదేవుడని ఒకే ఒక తత్వంగా దర్శించటే శరణాగతి అంటే. అలా దర్శించాలంటే అనేకం అనేది ఇక మనసుకు రాకూడదు. అనేకము అంటే ఎన్నో రకాలు, ఎన్నో నీది నాది నా ఇవన్నీ ఇటువంటి భావాలు రాకూడదు, మనసుకు రాకూడదు. అనేకం అంటే ఏమిటి? ప్రపంచమంతా పరచుకొని ఉన్న నామరూప క్రియలే. వాటన్నిటినీ సాధకుడు నిర్మోహమాటంగా పరిత్యజించాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఇదే అర్థం. రమణుల చరణంలో కూడా ఇదే అంతర్ధ్వని. 95వ చరణం. రమ్మని లోదూరి నీ జీవమిడనాడే నా జీవమును భాషిత అరుణాచల. తాత్పర్యం, అరుణాచల నన్ను రమ్మని పిలిచావు, నా హృదయంలోకి ప్రవేశించావు, నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించావు. నా జీవాన్ని నేనే కోల్పోయాను, నా ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయాను, నా అహంకారం పోయిందని తాత్పర్యం. ఆత్మజ్ఞానం అనే ఆనందమయ స్థితిని ఆయనను నమ్ముకున్న వారికి అరుణాచలుడు అనుగ్రహిస్తాడని ఈ చరణ సందేశం. ఎవరైతే అరుణాచలేశ్వరుని నమ్ముకున్నారో వారికి ఆత్మజ్ఞానం అనే ఆనంద స్థితికి ఆయన తీసుకెళ్ళిపోతారు. అలా ఆ విధంగా అరుణాచలేశ్వరుడు అనుగ్రహిస్తాడని ఈ చరణ సందేశం. ఆత్మస్వరూపం తెలియదు అనటం నేనెవరో నాకు తెలియదు అనటం వంటిది. ఆత్మస్వరూపమే నీవు, నీవే ఆత్మ. భగవత్ సాక్షాత్కారమన్నా ఆత్మ సాక్షాత్కారమన్నా ఒకటే. ఈ ఆత్మని ఎలా తెలుసుకోవాలి అని అడగటం ఎలా ఉందంటే, రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమం చేరుకోవడానికి మార్గాలు ఏమిటి అనే ప్రశ్న లాంటిది. వాటిలో అన్నిటికన్నా మంచిది ఏమిటి అన్నట్లుంది. నీవు చేయవలసిందల్లా ఈ శరీరం అనే భావాన్ని, ఇతర బాహ్య విషయాలను, ఆలోచనలను విడనాడటమే. ఈ ప్రపంచాన్ని, మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం. దాని మూలం కనుక్కుంటే అది లేదని, నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది అని రమణుల బోధ. ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ చరణంలో రమణులు ప్రస్తావించారు. ఇంకొక చరణం ఉంది, దాంతో కంప్లీట్ చేసుకుందాం. 96. విడిచిన కష్టమౌ విడక నన్నుసురును విడువ అనుగ్రహింపు అరుణాచల. అరుణాచల నా జీవితపు ఆఖరి క్షణాలలో నిన్ను మరిచిపోయే కష్టాన్ని నాకు ఇవ్వకు. అంటే నేను చనిపోయేటప్పుడు కూడాను నీ స్థితిలోని, నీ ధ్యానంలోను మాత్రమే ఉండాలి, అలా కరుణించు. కాక ప్రపంచ విషయాల మీద దృష్టి పోనివ్వకుండా చూడు అని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. నా జీవితపు ఆఖరి క్షణాలలో నీ స్మరణ విడిచిపోని అదృష్టాన్ని అనుగ్రహించు. చాలామంది చనిపోయేటప్పుడు పిల్లల గురించి, ఆస్తుల గురించి, దీని గురించి ఆలోచిస్తుంటారు. లేకపోతే అయ్యో నేను చనిపోతున్నానని బాధపడుతుంటారు. రకరకాల వ్యక్తిత్వ వికాసం బట్టి ఆ యొక్క వ్యక్తిత్వ లేక భావన సమయంలో అలా ఉంటుంది. కానీ ఎవరైతే ఆకర్షణాల భగవంతుని నామస్మరణలో ఉంటారో వారికి ఆత్మ సాక్షాత్కారం అంటే మోక్షం లభిస్తుందని అర్థం. అక్కడ చైతన్యవంతమైనటువంటి ఈ ఆత్మ మళ్ళీ భగవంతుల్లో కలిసిపోతుందని అర్థం.
ఆఖరి క్షణాలలో శివుని మర్చిపోతే మళ్ళీ జన్మ దుఃఖం పొందాలి, మళ్ళీ జన్మెత్తాలి, అనేక జన్మలు ఎత్తాలి. కనుక రమణులు చివరి నిమిషాల్లో స్వామి గుర్తుకు వచ్చే అదృష్టాన్ని అనుగ్రహించమని మన తరపు నుంచి ఆ అరుణాచలేశ్వరుని ప్రార్థించున్నారు, వేడుకున్నారు. శ్రీ రమణులు చివరి నిమిషాల్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఎలాగ నిర్యాణం అయ్యారో, శ్రీ రమణుల చివరి నిమిషాలలో స్వామి స్మరణ జరిగినట్లుగా భక్తుల సాక్ష్యం ఉంది. రమణులు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన 1950 ఏప్రిల్ 14న సాయంత్రం 8:47 భక్తులు వారు రాసిన అక్షరమణమాలని అరుణాచల శివ అంటూ పాడారు. అరుణాచలుని దివ్యనామం చెవులలో మారుమ్రోగుతున్నట్లుగా వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. రమణులు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. అక్షరమాణలో ఇక్కడ విట్టిడిర్ కష్టమాం విట్టిడి దునయ్యాల్ విట్టిడ అరిల్పురి అరుణాచల. అక్షరమణమాలలో రమణులు స్వయంగా రచించిన ఈ 96వ తమిళ శ్లోకాన్ని కంఠస్థం చేసుకొని ప్రతిరోజు చదువుకుంటే మళ్ళీ జన్మ దుఃఖం రాదని పెద్దలు చెప్తారు. మదేది విడిచిన కష్టము విడక నన్నొసురును విడువ నన్నుగ్రహింప అరుణాచల. అదే తమిళలో విట్టిడిర్ కష్టమాం విట్టిడ దునయ్యార్ విట్టిడ అరుల్పురి అరుణాచల. ఇది ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటే మళ్ళీ జన్మ దుఃఖము రాదని పెద్దలు చెప్తారు. అన్నిటికీ అతీతుడై జడత్వంతో ఉన్న జడభరతుడు కూడా మరణ సమయంలో దైవనామస్మరణ చేయక ఆ లేడినే తలస్తూ ప్రాణాలు విడిచినాడు. కనుక లేడి జన్మెత్తాడని భాగవతం శ్రీమద్ భాగవతంలో ఉంది, నేను కూడా చదివాను. సో యయం వాపి స్మరన్ తాత్పర్యం త్యజంత్యతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మరణ సమయంలో శరీరం వదిలేటప్పుడు ఎవరు ఏ భావనలను స్మరిస్తారో ఆయా భావాల సంస్కార బలంతో ఆయా రూపాలనే మరుజన్మలో జీవులు పొందుతున్నారని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు. అంతకాలేచ మమేవ స్మరణ్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యతి నాస్త్యత్ర సంశయ. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడు వాడు తక్షణమే నన్ను పొందుతున్నాడు, ఈ విషయమును ఎట్టి సందేహము లేదు అని భగవద్గీత శ్లోకాల్లో మనకి ఈ సందర్భంలో స్మరణీయం. మాస్టర్స్, మనం 96 చరణాల వరకు కూడాను ఈ అక్షరమణమాలని ఈ సత్సంగంలో మనం చేసుకున్నాం. అద్భుతమైనటువంటి జ్ఞానం. 97 నుండి 108 మళ్ళీ వారం మనం 5వ తారీఖున పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాస్టల్ కృతజ్ఞతలు. మోసీకరుణ్ గురువు గారికి కృతజ్ఞతలు. మణిమాల మేడం గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరైనా ఏవైనా చెప్పాలనుకుంటే దయచేసి 21 మంది ఉన్నారు. దయచేసి మీ అభిప్రాయాలు ఏమైనా చెప్పాలంటే చెప్పండి మాస్టర్స్, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే.